ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు. భూమి శూన్యంగా ఆకారరహితంగా ఉండింది. కాని దేవుని ఆత్మ అక్కడ ఉండెను. మొదటి రోజున దేవుడు లోకము కలుగుము అని చెప్పెను. లోకము కలిగెను. దేవుడు లోకమునకు పగలు అంటూ అంధకారమునకు రాత్రి అంటూ పేరు పెట్టెను. రెండవ రోజున దేవుడు ఆకాశపు నీళ్లు మరియు భూమిపై నీళ్లను వేరుచేయుటకు ఒక విశాలమైన స్థలం కలుగుము అని చెప్పెను. దేవుడు ఆ స్థలాన్ని ఆకాశము అని పిలిచెను. మూడవ రోజున దేవుడు ఆకాశం కిందనున్న నీళ్లు ఒకేచోట చేరి పొడి భూమి ప్రత్యక్షమగుము అని చెప్పెను. దేవుడు అది మంచిదని చూచెను. నాల్గవ రోజున దేవుడు పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుణ్ణి, ఆయన నక్షత్రాలను సృష్టించాడు. అది మంచిదని చూచెను. ఐదవ రోజున దేవుడు చేపలు మరియు ఇతర జీవులతో నిండిపోవునుగాక, ఆకాశములో పక్షులు ఎగురుగాక అని చెప్పెను. దేవుడు అది మంచిదని చూచెను. ఆరవ రోజున దేవుడు మృగాలను జంతువులను ఉత్పత్తి చేయుగాక అని తరువాత దేవుడు మనిషిని మన స్వరూపంలో చేయుదాము అని చెప్పెను. దేవుడు సృష్టించినది మంచిదని చూచెను. ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు.